ऐसी बाहर जाओ, बाहर कैमरा देखो, बाहर क्या नहीं करे। ओके, ऊपर क्या काम है वो भी एक बार दिखा देता है। ऊपर जाओ, ऊपर जाना। अच्छा, फिर అదే వస్తాలా మామ జర్రా? అదే అమ్ముతాలే, అదే వస్తారు. వీళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోవాలా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చేది సార్? సార్ మీరు అందరు రండి సార్, సార్ ఒక వీడియో చేస్తాం మాము. ఉదర్ జాకే పైలే ఓ నికాలు మాము. అమ్మవారు తీయాలా ఫస్ట్? నేను మాట్లాడి అమ్మవారు తీసుకుంటా, వాళ్ళని దగ్గరకు పో. ఇక్కడ ఏమవుతుంది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వస్తాలా మామ? రా 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 రా, ఈ పుల్ సెట్ చేసేటప్పుడు మళ్ళీ పైకి ఇవి మామ ఇది తీయాలా? ఇది ఒక 2 నిమిషాలు కింది నేను లేవడతా మాము, తోడ దేట. చూడొచ్చు, తొడుగు వర్క్ నడుస్తుంది. ఈ తొడుగు యాక్చువల్లీ ఇక్కడ ఈ పొజిషన్లో వస్తుంది. యాక్చువల్లీ ఈ పొజిషన్లో వస్తుంది కదా, ఈ పొజిషన్లో వస్తుంది. సరౌండ్లో ఏమొస్తుంది, ఏ అమ్మవార్లు వస్తారు, యాక్చువల్లీ ఏమొస్తుంది ఇక్కడ. సో మీరు చూడొచ్చు, ఇక్కడ ఓంకారం, ధనుషు, అమ్మవారి సింహవాహనము, ఇక్కడ డమరుకము అమ్మవారిది, ఓంకారం, చేతుల ఆయుధం త్రిశూలం. ఇవన్నీ శ్రీ నిమిషాంబిక మాత చేతిలో ఉన్న ఆయుధాలే మనం ఇక్కడ పెట్టబడుతున్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత అద్భుతంగా తొడుగు వర్క్ నడుస్తుంది. వీళ్ళు అంతా ఈ రాత్రి మొత్తం కంటిన్యూ ఉండి చేస్తారు. బికాస్ ఆఫ్ రేపు ఉత్సవం వర్క్ నడుస్తుంది. సో ఈరోజు చేయాలి ఎట్టి పరిస్థితులని, కంటిన్యూ వర్క్ నడుస్తుంది. మీరు చూడొచ్చు, మీదంతా గోవతోని చెక్కలతోని కట్టి చేస్తున్నారు. ఈరోజు ఈ రకంగా కనబడుతుంది. రేపటి నుంచి ఇది టోటలీ ప్యాక్ అయిపోతుంది తొడుగుతో పాటు. చూడొచ్చు. సో అందరు భక్తులు ఉన్నారు, ఇక్కడ చేస్తున్నారు. ఇంకా అందరు పనులు అక్కడ మోయించుకొని అందరూ టెంపుల్కి వచ్చి వాళ్ళ వంతు వర్క్స్ చేస్తున్నారు. అందరు భక్తితో ఉత్సాహంతో అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు. చూడొచ్చు, ఇక్కడంతా మనము మట్టితో ఇక్కడంతా పరుస్తున్నారు. ఇవై బికాస్ ఇక్కడ రేపు మన హోమం అవుతుంది. సో ఇక్కడ అందుకోసంకి ఇదంతా కొత్త మొరం తెప్పించి పైన మొత్తం చల్లబడింది. సో పండాలు కానీ ఇక్కడ అంతా మీద తడకలతోని మొత్తం కానీ ఈ సైడ్ అంతా పండాలతోని లైట్స్లతోని అమ్మవారు, అయ్యవారు, శివపార్వతులు. సో చూడొచ్చు, ఈ రకంగా వర్క్స్ చాలా ఉత్సాహంగా నడుస్తున్నాయి. మనం చూస్తే ఇక్కడ అంతా అక్కడే వర్క్స్ నడుస్తున్నాయి. లైటింగ్ కానీ ఇక్కడ ఇటుకలవి రేపు అవన్ ఈ చూడొచ్చు ఇటుకలు రేపు అవన్ కుండు కోసం మనకు ఇటుకలు బి వచ్చినాయి. ఇక్కడ అంతా కొత్త మొరంతో పరచబడింది. దీనిపైన మనం అవన్ కుండు చేసి రేపు మనము ఇక్కడ చాలా అద్భుతంగా పూజారులతో మనం పూజ స్టార్ట్ అయిపోతే పొద్దుగాల 7:30 నుంచి స్టార్ట్ అయిపోతాయి వర్క్స్. చూడొచ్చు. చెప్పండి బాలరాజు గారు, ఇక్కడ వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి? అమ్మవారు మంచిగా చేయించుకుంటుంది. అమ్మవారు ఆమె శక్తి ఆమె చూపెట్టుకుంటుంది. ఎవరు ఏం చేసినా కానీ ఆమె పవరే. సో ఈ రకంగా కామరాజ్ బాలరాజు గారు గత 10 రోజుల నుంచి ఇక్కడ చాలా అద్భుతంగా ఏమేమి కార్యక్రమం ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో ఆ రకంగా ఇక్కడ చేస్తున్నారు. కామరాజు బాలరాజు గారు చాలా సంజు కానీ, కామరాజు బాలరాజు కానీ, మహేందర్, దనాలకోట మహేందర్, నరసింహరావు, నాంపల్లి సంజు, వాళ్ళు మన సుధాకర్, అపర్ణ, శిరీష, రోహిణి, పూర్ణమ్మ, శ్రీలత, వీళ్ళందరూ చూద్దాం. మనం కామరాజు బాలరాజు గారితో కనుక్కుందాం రేపు ఏం కార్యక్రమం ఎలా నడుస్తున్నాయి. కామరాజు బాలరాజు గారు, రేపు ఇక్కడ ఏమేమి కార్యక్రమం నడుస్తుంది, ఏంది ఉత్సవము ఏ ప్రకారంగా జరగబోతుంది ఇక్కడ?
సో ఈ రకంగా చూడొచ్చు, అంత లైటింగ్ చాలా అద్భుతంగా, చైర్లు ఇక్కడ వచ్చి ఉన్నాయి మొత్తము. మనము రేపటికి ఇవన్నీ మనం పరుచుకోనికి, అందరూ మన బంధువులు కూర్చోనికి ఈ జాగాలో మీరు చూడొచ్చు. ఇక్కడ అంతా లైటింగ్తో చాలా అద్భుతంగా ఇక్కడ అలంకరణ చేయబడింది. ఈ రకంగా మనకు ఇక్కడ దృశ్యం కనబడుతుంది. సో రేపు పొద్దున్నే పూజా కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. పంతులు ఇట్లా వచ్చేస్తారు. సో అక్కడ 21 పండ్ల రసాలతో అమ్మవారికి అలా అభిషేకం రేపు జరుగుతుంది. అదే వర్క్ లోపల నడుస్తుంది. చూడొచ్చు ఈ మొత్తం ఈ రకంగా మొత్తం గేట్ దాకా లైటింగ్ వేయబడింది. మీరు చూస్తే ఇక్కడ మనము మొత్తం ఏరియాలో, ఈ సరౌండ్ ఏరియాలో అమ్మవారి పోస్టర్లు చాలా అద్భుతంగా పెట్టబడినాయి. ప్రతి చౌరస్తా ఈ నుంచి 2-3 కిలోమీటర్ దాకా మొత్తం చౌరస్తాల మీద అమ్మవారి పోస్టర్లు చాలా అద్భుతంగా పెట్టి అడ్వర్టైజ్మెంట్ చాలా అద్భుతంగా చేయబడింది. సో మనము రేపు పోస్టర్లు ఎక్కడెక్కడ పెట్టినా మనము వినయ్తో కనుక్కుందాం. వినయ్, రేపు అంటే ఇప్పటిదాకా పోస్టర్లు మనం ఎక్కడెక్కడ పెట్టి ఉన్నాము? మనకి ఏ బంధువులకి మనకి డైరెక్షన్స్ అనుకోకుండా మనం మిడ్లాండ్ బేకరీ దగ్గర పోస్టర్లు పెట్టినాం. అలానే కళ్యాణార్ చౌరస్తా దగ్గర పెట్టినాము, మోతీనార్ చౌరస్తా దగ్గర పెట్టినాము, బోరబండ బస్ స్టాప్ దగ్గర పెట్టినాము. అలానే దారి కూడా మీరు రూట్లో మీరు ఏ కన్ఫ్యూజ్ కాకుండా స్ట్రైట్ మీరు లెఫ్ట్ పైన పోస్టర్లు కనిపిస్తాయి, రైట్ పైన పోస్టర్లు కనిపిస్తాయి. గుడి ప్రాంగణం వరకు పెద్ద పోస్టర్లు అన్నీ మీరు ఆ డైరెక్షన్ చూపించుకుంటూ వస్తారు. ఇక్కడ వరకు చాలా అద్భుతంగా. నేను వస్తేప్పుడు చూసుకుంటూ వచ్చిన అన్ని నాకు తెలిసి ఇక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్లు సరౌండ్ మొత్తం పెట్టినట్టు పెట్టినాం. అట్లే మళ్ళీ గుడి వెనక సైడ్ గాయత్రి నగర్ ఉంది, అక్కడ కూడా పెద్ద పోస్టర్ పెట్టేసి అక్కడ పబ్లిక్ కూడా రావడానికి. సో రేపు అందరు బంధువులకు ఇబ్బంది పడకుండా, ఇక్కడ ఏరియా నివాసులకు ఇబ్బంది పడకుండా ఇక్కడ చాలా ఈజీగా మనం రావచ్చు ఎవరైనా పోస్టర్లు చూసుకుంటా. సో చూడొచ్చు ఈ రకంగా ఇక్కడ మన అంతా చాలా అద్భుతంగా చేయబడుతుంది. రేపు మనం చూద్దాము ఏ ప్రకారంగా అవుతుంటుందో.